హాయ్ నమస్తే అండి. సాయి జితేంద్ర పెరల్స్ ఎక్స్క్లూజివ్ 1 గ్రామ్ గోల్డ్ అండి. మీకు ఫుల్ హ్యాండ్ మేకింగ్ ఒక 2 లైన్స్ బుట్టతో నల్ల పూసలు షార్ట్ చేయనండి. ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఇవి వచ్చి స్పినల్తో టిచ్ చేసాము. ఈ బుట్ట కూడా ఇలా వస్తుంది షార్టింగ్. ఇదంతా కూడా మనము మేకింగ్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను డైరెక్ట్ ఎలా మేక్ చేస్తామనేది. ఇలాగా తీగతో ఒక పూసని ఇలా ఎక్కిచ్చేసి ఇలా ఉంటుందండి వర్క్. ఇలా చుడతాము. జస్ట్ దీన్ని వచ్చేసరికి మనము కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం సేమ్ యాస్టేజ్ అదే ప్రాసెస్. బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా సీజెడ్ బీడ్స్ అన్నీ కూడా ఇలా చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత సేమ్ మళ్ళీ అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది హ్యాంగ్. ఇలా ఇట్లా చుట్టూ మొత్తం ఒకటే విధంగా చేసుకోవాలి. ఇలా బుట్ట మొత్తము టిచ్చింగ్ ఇలా చేసుకోవాలండి, చుట్టుకోవాలి మొత్తం. ఇలాగా ప్రతి ఒక్క పూస కూడా ఇలాగా చాలా నీట్గా చుట్టాలండి. ఏమాత్రం తేడా వచ్చినా ఒక పూస పైకి ఒక పూస కిందికి అలా వస్తుంది. ఇలా దీన్ని కట్ చేసుకోవటం కూడా చాలా దగ్గరగా కట్ చేసుకోవాలి. ఈ సురస కూడా 1 గ్రామ్ గోల్డేనండి తీగ. ఇది కూడా మనం ఓన్గా ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయి? 1 2 3 బీడ్స్ ఉన్నాయండి చుట్టే. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి మొత్తం చుట్టేసిన తర్వాత 3 కట్ చేస్తాను ఒకసారి. ఇది లాస్ట్ అండి. అయిపోయింది. 3 కూడా కంప్లీట్ చేశాను. కట్ చేస్తాను. ఓకే, రెడీ అయిపోయింది బుట్ట. ఇప్పుడు ఇదిలా మేకింగ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసరికి 2 లైన్స్ 18 ఇంచెస్ వస్తుందండి. 2 లైన్స్ 18 ఇంచెస్. దీనికి పైన వరకు ప్లెయిన్ స్పినల్స్ ఇచ్చాము 2 లైన్స్. దీనికి మళ్ళీ అక్కడ నుంచి వేరే కటింగ్ బీడ్స్ ఇస్తాము. ఇవన్నీ కట్స్ గోల్డ్ నట్స్ వేసాము, యాడ్ చేసి. ఇవి ఆల్రెడీ టిచ్చింగ్ చేసి ఉంటాయి, దాన్ని మనం యాడ్ చేస్తాం. ఇట్లా సేమ్ లెంత్ 2 లైన్, రెండో లైన్ కూడా యాడ్ చేస్తాము. మెజర్మెంట్ కరెక్ట్ చూసుకోవాలండి.
ఓకే, కంప్లీట్ అయిపోయింది. 2 లైన్. మరి 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒకసారి. ఓకే, 2 సమానంగా ఉన్నాయి. దీనికి మనం ఏం చేస్తామంటే 2 లైన్స్ కలిపి ఒక బాల్ వేస్తాం మధ్యలో. బాల్ 1, తర్వాత వచ్చేసరికి దీని మధ్యలో లావ్ క్రిస్టల్స్ వేస్తాం 4 పీసెస్. ఇవి కూడా ఇలా గుచ్చి నెక్స్ట్ మళ్ళీ బాల్ కంటిన్యూషన్ వస్తుందండి. అప్పటికి 2 బాల్స్ అయినాయి. ఇంకొక బాల్ ఇంకోటి బీట్స్ వేసి ఇంకోటి వేస్తాను బాల్. అప్పటికి 3 బాల్స్ అయినాయి. అంతవరకు కంప్లీట్ అయిందండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది బుట్ట చుట్టుకున్న బుట్ట ఉంది కదా, దీనికి మళ్ళీ మధ్యలో ఒక బాల్ అనేది హ్యాంగ్ అవ్వటానికి చేయాలి. దానికోసం మళ్ళీ ఒక సొరస తీసుకున్నాను. ఇది ఒక బాలు ఇలా దీన్ని ఇలాగా రౌండ్ అప్ చేసుకోవాలి, చుట్టుకోవాలన్నమాట. సేమ్ మన గోల్డ్ ప్రాసెస్ సేమ్. ఇదంతా కూడా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే అక్కడతో కట్ చేసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బుట్టకి ఏం చేయాలంటే ఇక్కడ దీనికి హ్యాంగ్ అవ్వటానికి ఒక లింక్ ఇస్తారు. ఈ లింకు దగ్గరగా నొక్కేసి సైడ్కి ఇలా అనేసి ఈ బాల్ మనం చుట్టుకుంది ఉంది కదా, ఈ బాల్ను తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. ఆ రింగు క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మనకేమవుతుంది, బాల్ హ్యాంగ్ అవుతుంటుంది. ఇలా చూడండి, హ్యాంగ్ అవుతుందా? ఇలా మీకు దండ మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను క్లియర్గా హ్యాంగ్ చేసి ఎలా ఉంటుందని. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 బాల్స్ పక్కన దీన్ని ఇలా యాడ్ చేసేస్తాం. ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు షేప్ దండ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ బాల్స్ సేమ్. అటు సైడ్ 3 ఉన్నాయి కదా, ఇటు సైడ్ కూడా 3 బాల్స్ వేయాలి. మధ్యలో క్రిస్టల్ వస్తుంది. సేమ్ మనకి గోల్డ్ ప్యాటర్న్ లానే ఉంటుందండి. దీని ప్రైజ్ వచ్చేసరికి 600 అండి. 1 ఇయర్ వారంటీతో ఇస్తాము. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఎన్ని పీసులైనా సప్లై చేయగలం. ఇవంతా కూడా ఓన్ వర్క్. అట్లా చూసారా? ఇప్పుడు ఒక ఇది వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది సేమ్ అటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. 2 లైన్స్ యాడ్ చేయాలి. చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ సేమ్ ఇలాగ యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సేమ్ మెజర్మెంట్ అనేది ఈక్వల్గా ఉండాలండి. లేకపోతే 1 సైడ్ ఎక్కువ 1 సైడ్ తక్కువ అలా కనిపిస్తూ ఉంటుంది. ఇంక 2 సమానంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఓకే, కంప్లీట్ అయిపోయింది. అంతవరకు కంప్లీట్ అయింది. మిగతా బీట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఒక సైడ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే అవి చేయి తగిలితే మొత్తం ఇది అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లెయిన్ వేసాం కదా, సీజెడ్ బీట్స్ ప్లెయిన్. ఓకే,
నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అట్లానే అండి, ప్లెయిన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను బీడ్స్ అన్నీ కూడా ఇలా. ఓకే, కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే హుక్ ఇటు సైడ్ ముడియాలి. మరి గట్టిగా లాక్కూడదండి, స్టిఫ్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇది చూసారా, ఇలా మీకు నెక్ కూడా వేసి చూపిస్తాను. ఓకే, కంప్లీటెడ్. ఇది లాస్ట్ అండి, కంప్లీట్ అయింది. మీకు నెక్ కేసి చూపిస్తానని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి చూడండి, దగ్గరగా చూపిస్తాను. డ్రాప్ కింద పూస కూడా చుట్టాం కదా, అలాగా నీట్గా ఉంటుంది. చూడండి, ఇదంతా ఇప్పుడు మీకు చూపించిన విధంగా మొత్తం మనం హ్యాండ్ మేకింగ్తో చేసినవి కూడా, ఈ మధ్యలో కూడా నట్స్ అనేవి కూడా మనం ముందే టిచ్ చేసి పెట్టుకుంటాము. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వాటికి యాడ్ చేస్తాం. పైన మాత్రం వేరే స్పినల్స్ బీడ్స్ ఇచ్చాము. ఇట్లా మనకు కావాల్సిన లెంత్లో కూడా చేసిస్తామండి. ఎన్ని పీసెస్ అయినా ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తాం. షిప్పింగ్ ఫ్రీ అండి, 600 కూడా.